దేవుని వాక్యంలో నుండి 2 భాగాలు మనం చదువుకుందాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు మనమందరం కలిసి ప్రార్థన పూర్వకంగా చదువుకుందాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు కలిసి చదువుకుందాం. ఏలైనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. రోమా 13:14 కలిసి చదువుకుందాం. మెట్టుకు ప్రభు అయిన యేసు క్రీస్తును ధరించుకుని వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీరం విషయమై ఆలోచన చేసుకునకుడి. దయగల దేవుడు చదివిన ఈ వాక్య భాగముల ద్వారా మనందరితో మాట్లాడినట్లుగా ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియమైన పరలోకముందున ప్రియమైన పాదముల చెంత నీ వాక్యం చుట్టూ ఈ ఉదయకాలం ప్రభా హోరేబు మందిర ఆవరణల్లో రాగలుగుటకు మీరు మాకు గ్రహించిన దివ్య తరుణాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. ఇది వరకు పాటల ద్వారా మీ అత్యున్నతమైన నామాన్ని మీరు ఇచ్చించుకొని మహిమపరచబడినందుకొరకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానించిన ఉంటుండగా ప్రభా నీ వాక్యాన్ని మీరే నీ ఆత్మ ద్వారా మా అందరికి బోధించండి. ప్రభా నీ సింహాసనము నుండి ప్రభా నీ స్వరము బహుతేటగా ప్రభా మాకందరికీ వినపడి చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అట్లు 2 కెరూబుల మధ్య నుండి కరుణాపీఠం మీద నుండి మిక్కిలి నిమ్మలమైన మీ స్వరాన్ని ప్రభా మీరు మాకు వినిపించి ప్రతి ఒక్కొక్కరితో మీరు మాట్లాడవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. నీ దాసుడినైన నేను నీ ప్రజల ఎదుట నిలవబుటకు ఏ యోగ్యత లేని వాడిని, కేవలం నిష్ప్రయోజకుడను ప్రభువా ఈ పరిచర్యకు చాలినటువంటి వాడను కాను. ఆయనను నీ కృపను బట్టి మీరు ఇచ్చినటువంటి ప్రభువా నీ ఆత్మ సహాయమును బట్టి నీ ప్రజల ఎదుట నిలవబడనై ఉంటూ ఉండగా ప్రభా నన్ను ఎంతైనా మీరు జ్ఞాపకం చేసుకునండి. ప్రభా నన్ను మరుగు చేయండి. ప్రభా నన్ను ఖాళీ చేయండి. ప్రభా నీ మాటల చేత నింపండి. నీ కార్యమును ప్రభా ఈ ఉదయకాలాన నీ ప్రజల మధ్య నెరవేర్చుకునండి. మీరు లేకుండా మేమేం చేయలేమని మా అసమర్థత మా నిష్ప్రయోజకత్వాన్ని ఒప్పుకుంటూ ప్రభా నీ రక్త ధారల క్రిందికి మౌనం మేము తీసుకుని వస్తూ శత్రు కార్యమంతటిని యేసు ప్రభు నామమున గద్దిస్తూ బంధిస్తూ ప్రభువా నీ యొక్క శిరసత్వం రాజరికత్వం ప్రభుత్వానికి అప్పచెప్పుకుంటూ సకల మహిమ ఆరోపిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ఇలా ఉన్నటువంటి దేవుని కుటుంబమునకు ఆయన ఈ ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క ఉత్తరాన్ని ఆయన రాస్తూ వచ్చాడు. కాబట్టి ఆయన యందు మీరు సంపూర్ణులై ఉన్నారు. కాబట్టి దేవుడు ఆ సంఘం ఎడల కలిగి ఉన్నటువంటి గొప్పదైనటువంటి ఉద్దేశం ఏంటంటే వారు సంపూర్ణులు. కాబట్టి వారు సంపూర్ణులు కావాలంటే వారిలో అన్న తలంపు పౌలు రాస్తూ వచ్చాడంటే వాళ్ళు ఏదో కొదవ ఉన్నది, ఏదో కొరత ఉన్నది, ఏదో అసంపూర్ణత ఉన్నది. దాన్ని బట్టే పరిశుద్ధాత్మని ద్వారా ప్రోత్సహించబడిన వాడే, ప్రేరేపించబడినటువంటి వాడే ఈ మాటలు రాస్తూ ఉంటా ఉన్నాడు. ఈ పత్రిక అంతా మీరు చదివితే పదే పదే సంపూర్ణమైన అన్నటువంటి మాటలు జ్ఞాపకానికి తీసుకుని రాబడుతూ వస్తూ ఉంటూ ఉన్నాయి. మనం చూస్తూ వచ్చినట్లయితే వాళ్ళు సంపూర్ణమైన
9 నుంచి 12 వరకు మొదటి అధ్యాయంలో చూస్తూ వచ్చినట్లయితే వారు సంపూర్ణమైన జ్ఞానము కలిగి ఉండాలని, తర్వాత ఆయన చిత్తమును సంపూర్ణంగా గ్రహించాలని, తర్వాత పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును వారు కనపరచాలని, వారి యొక్క బలము సంపూర్ణమైనదిగా ఉండాలని అలాగున వ్రాస్తూ వస్తూ వచ్చాడు. మెట్టుకు పౌలు యొక్క గొప్ప ఆశ అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధుల ఎడల ఏంటంటే వారందరూ కూడా క్రీస్తులో సంపూర్ణులు కావాలా. అందుకొరకే 1వ అధ్యాయము 28వ వచనంలో ఇలా రాయబడ్డది, ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలని. ఇది దేవుని దాసునికి ఉన్నటువంటి కోరిక. దాన్ని బట్టి తాను ఏం చేస్తా ఉన్నాడు, మానక ప్రతి మనుష్యునికి బోధించుచు ఎవరిని ప్రకటిస్తా ఉంటున్నాడు, ఆయనను అనగా క్రీస్తు ప్రభువును ప్రకటిస్తా ఉంటా ఉన్నాడు. కాబట్టి ఇది కేవలం పౌలుకున్నటువంటి కోరిక మాత్రమే కాదు. గత రాత్రి మనం చూస్తూ వచ్చిన ఇది మన ప్రభువుకు పరలోకపు తండ్రికి కూడా ఈ యొక్క కోరిక, ఈ అభిలాష తాను కలిగి ఉంటూ ఉన్నాడు. ఇంకో మాటలు చెప్పాలంటే త్రియేక దేవుడు మనమందరం సంపూర్ణులు కావాలని ఆయా విధానాలుగా వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు, పని చేస్తా ఉన్నారు. తండ్రి అయిన దేవుడు మనం సంపూర్ణులు కావాలని ఎలా పనిచేస్తా ఉన్నాడంటే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం అందరం కలిసి చూద్దామండి. మొదటి పేతురు 5వ అధ్యాయము 10వ వచనం, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. కాబట్టి మన పరలోకపు తండ్రి అయిన దేవుడు, సర్వ కృపానిధియగు దేవుడు మన ఎడల ఆయన కలిగి ఉన్నటువంటి ఆశ ఏంటంటే మనల్ని పూర్ణులుగా చేసి బలపరిచి స్థిరపరచాలన్నటువంటిదే. అదేలాగున కుమారుడైనటువంటి దేవుడు కూడా ఈ యొక్క ఆశను కలిగి ఉంటూ ఉన్నాడు, ఈ కార్యాన్ని నెరవేరుస్తూ ఉంటూ ఉన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం అందరం కలిసి చదువుదామండి. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు తాను మన కొరకు బలిగా అర్పణముగా అర్పించబోడాన్ని బట్టి ఆయన మనల్ని సదాకాలమునకు ఏం చేశాడంట, సంపూర్ణులుగా ఆయన చేసి ఉన్నాడు. అంటే మనల్ని సంపూర్ణతలోనికి తీసుకుని వచ్చినకు తండ్రి అయిన దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు కార్యాన్ని చేస్తూ ఉంటూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా తాను ఈ కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు. రండి గలతీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం అందరం కలిసి చూద్దాం. గలేషియన్స్ 3:3, గలతీ 3:3 అందరం కలిసి చదువుకుందాం. మీరింత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. ఇక్కడ ఒక తలంపు, ఆత్మానుసారంగా ఆరంభిస్తే ఎట్లా పరిపూర్ణులు కావాలా, ఆత్మానుసారంగా పరిపూర్ణులు కావాలా. కాబట్టి అంటే దాని అర్థం ఏంటంటే పౌలు వారికి రాస్తూ అంటాడు, మీరు శరీరానుసారంగా పరిపూర్ణులు అవుతురా. ఇది అక్కడ ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. అంటే పౌలు యొక్క ఉద్దేశం ఆత్మానుసారంగా ఆరంభించి ఆత్మానుసారంగానే మీరేం కావాలా, పరిపూర్ణులు కావాలి. అంటే ఆత్మ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనల్ని ఏం చేయాలన్నటువంటిది మన పరిశుద్ధాత్మ దేవుని యొక్క కోరిక అంటే పరిపూర్ణుడు. కాబట్టి మన సంపూర్ణత కొరకై త్రియేక దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తా ఉన్నారు, వాళ్ళు పని చేస్తా ఉన్నారు. వారు పని చేస్తూ ఉంటుండగా ఈ దినాల్లో ఈ కూడికలకు నిన్ను రప్పించినటువంటి ప్రభు, నీవు కూడా
సంపూర్ణుడు కావాలని ఏ కొదవ, ఏ కొరత, ఏ అసంపూర్ణత నీలో ఉండకూడదని ఈ మాటలు నీకు బోధపరుస్తా ఉన్నాడు. మనం నిన్నటి రాత్రి వింటా వచ్చినాం. ఏమని వింటా వచ్చినామంటే ఈ పత్రిక కొలస్సీలో చదివించిన తరువాత ఎక్కడ చదివించుడి? లావోదోకియా సంఘంలో కూడా చదివించుడి. కొలస్సీ 4:16 మనం చదువుతూ వచ్చినా. కాబట్టి నేను నివసించేటువంటి సంఘకాలం ఏందండి? లావోదోకియా సంఘకాలం. లావోదోకియా సంఘకాలంలో లావోదోకియా సంఘం ఎలాగుందని దేవుని వాక్యంలో మనం గత రాత్రి బోధించబడుతూ వచ్చాం. ఒక తలంపు మనము ఈ మాటలు చదువుకుందామండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం. ఈ సంఘం ఏమని చెప్పుకుంటా ఉన్నది? 3:17. నీవు అందరం కలిసి చదువుతున్నామండి. నీవు దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడువును, దరిద్రుడును, వృద్ధివాడువును, దిగంబరుడువై ఉన్నావుని ఎరగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవ లేదని చెప్పుకొనుచున్నావు. ఎట్లా ఉంది సంఘము? నాకేమీ కొదవ లేదు. నాకేమి కొదవ లేదంటే ఐ ల్యాక్ నథింగ్ అంటే అర్థం ఏంటి? నేను అన్ని కలిగి ఉన్నా, నేను సంపూర్ణునిగా నేను ఉన్నానని చెప్పుకుంటున్నది. కానీ అయితే సంఘంలో, దేవుని కుటుంబంలో, దేవుని బిడ్డల్లో ఇంకా ఏముంది? కొదవ ఉంది. అందుకొరకే యాకోబు పత్రికలో ఒక మాట చదువుదామండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం, జేమ్స్ చాప్టర్ 1:4. 1వ అధ్యాయం 4వ వచనం కలిసి చూద్దామండి. మీరు సంపూర్ణులను అనూనాంగులను ఏ విషయంలోనైనను కొదవలేని వారై ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడు. అంటే ఇక్కడ కూడా భక్తుడు, అపోస్తలుడు ఏమని జ్ఞాపకం చేస్తా ఉన్నాడంటే మీరు సంపూర్ణులుగా ఉండాలా. ఏ విషయంలో కూడా ఏముండకూడదు? కొదవ ఉండకూడదు. ప్రేమైన సహోదరుడా, సహోదరి, ఈ పరిశుద్ధ సమాజ కూడికలకు వచ్చినటువంటి నీతో ప్రభు నేరుగా సూటిగా మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు. ఏ విషయంలో కొరత ఉందో నీకు బాగా తెలుసు. ఎవరో వచ్చి నీకు బోధించిన అవసరంలే, చూపించిన అవసరంలే, చెప్పనవసరంలే. ప్రభు నీ స్థితిని ఎరిగినటువంటి వాడు, నీవు నీ స్థితిని ఎరిగినటువంటి వాడవు దానవు. కాబట్టి ఈ యొక్క కూడికల ద్వారా ప్రభు నిన్ను పరిపూర్ణుడిగా, సంపూర్ణుడిగా చేయుట ఆయనకే తగును. ఇది ఆయన యొక్క ఉద్దేశముగా ఉంటూ ఉన్నది. కాబట్టి ఆయన యందు మనము సంపూర్ణులమవుతాం. వేరే ఏమి ఎక్కడ కూడా మనము సంపూర్ణులం కాలేం. అందుకొరకే 9వ వచనంలో కొలస్సీ 2:9 ఏం రాయబడి ఉన్నది? దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు వసించుచున్నది. అంటే నేను పరిపూర్ణుడను, సంపూర్ణుడని కావాలంటే నేను ఎక్కడికి పోవాలా? క్రీస్తు ప్రభు దగ్గరికి పోవాలా. ఓన్లీ ఇన్ క్రైస్ట్ ఐ యామ్ కంప్లీట్. క్రీస్తునందు మాత్రమే నేను సంపూర్ణుడను. క్రీస్తునందు ఎక్కడ ఉంది అంటే ఆయన శరీరములో, ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ వీ కుడ్ సీ ద ఫుల్నెస్. ఎట్లా వస్తా ఉంది క్రీస్తు శరీరంలోనికి సంపూర్ణత అంటే? అది ఒక అద్భుతమైనటువంటి మర్మం. శిరస్సులో నుంచి, శిరస్సు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారని మనం చదువుతూ వచ్చిన కొలస్సీ 1:18, కొలస్సీ 2:10 ఆయన సంఘమునకు శిరస్సై ఉన్నాడు, సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. కాబట్టి సంఘం అంటే ఏంటి? దానిని నింపుచున్న వాని యొక్క సంపూర్ణత అయి ఉన్నది. ఎఫెసీ 1:22-23 ఉన్నది. ఆ సంఘమునకు శిరస్సు ప్రభువారు. కాబట్టి నేను నింపబడాలంటే, సంపూర్ణుని కావాలంటే, కాబట్టి ఇక్కడ ప్రభు మనకు జ్ఞాపకం చేసేటువంటిది ఏంటంటే నేను ఆయన యందు ఉండాలా. ఆయనకు వెలపట నేను అసంపూర్ణునే, ఆయన వెలపట కొదవ కలిగిన వాడినే, ఆయనకు వెలపట నేను కొరత కలిగినటువంటి వాడినే. కాబట్టి ఇప్పుడు నేను ఎక్కడికి పోవాలా?
ఆయనలోనికి పోవాలా. ఆయనలో ఇది నాకు చాలా అవసరమైనది. కాబట్టి ఎట్లా నేను ఆయనలోనికి పోతానంటే, ఆయనలో నేను ఎట్లా ఉండగలనంటే, గత రాత్రి ఒక అంశాన్ని ఆరంభించాను. అదే మనం చదువుతూ వచ్చాం. ఏంది? రోమాపత్రిక 13వ అధ్యాయం 14వ వచనంలో, మెట్టుకు మీరు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును ధరించుకొనిన వారు. కాబట్టి మనం ఆయనలో ఉన్నాము అంటే మొట్టమొదటిది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును ధరించుకొనుట. ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొనుట అన్నటువంటివి 7 మెట్లు దేవుని వాక్యంలో ఉన్నాయి. There are 7 steps. How can I put on Christ? కాబట్టి నేను క్రీస్తును ధరించుకొనుట 7 ప్రాముఖ్యమైనవి. ఒక్కసారి 7 చదువుదాం. ప్రభు మనల్ని ఎంతవరకు నడిపిస్తాడో అంతవరకు దాన్ని మనం చూడగలుగుతాం. మొట్టమొదటిది, నేను ఆయనను ధరించుకొనుట. మొదటి భాగం గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. అందరం కలిసి చదువుదామండి. గలతీ 3:27 అందరం కలిసి చదువుదాం. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. కాబట్టి క్రీస్తులోనికి బాప్తిస్మము పొందడం ద్వారా నేనేం చేయగలుగుతాను? క్రీస్తును ధరించు. నెంబర్ 2, రెండవది ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 23-24 వచనాలు. 23-24 కలిసి చదువుతున్నామండి. మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించు. రెండవది నేను క్రీస్తును ధరించుకోవాలంటే ఏం ధరించుకోవాలా? నవీన స్వభావమును ధరించుకోవాలా. కాబట్టి ఇది రెండవదిగా చెప్పబడుతూ ఉంటున్నది. మూడవదిగా దేవుని యొక్క వాక్యంలో పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం అందరం కలిసి చదువుదామండి. మొదటి పేతురు 5వ అధ్యాయము 5వ వచనం అందరం కలిసి చదువుకుందాం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. మూడవదిగా మనం ఏం ధరించుకోవాలా? దీన వస్త్రం. దీన వస్త్రం ధరించుకుంటే ఆయనను ధరించుకున్నట్లే. నాలుగవదిగా రోమాపత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. రోమా 13, Romans 13:12 అందరం కలిసి చదువుతున్నామండి. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది గనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందుము. ఇది నాలుగవది. ఏం ధరించుకోవాలంట? తేజస్ సంబంధమైన యుద్ధం. పుట్ ఆన్ ద ఆర్మర్ ఆఫ్ లైట్. అది తర్వాత ఐదవది మళ్ళీ మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం మొదటి భాగం మాత్రమే. అందరం కలిసి చదువుతున్నాం. క్రీస్తు శరీరమందు శ్రమపడను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. ఏం ధరించుకోవాలంట? శ్రమలను ధరించుకోవాలి. శ్రమలు అన్నటువంటివి ఏంటివంట? ఇక్కడ ఆయుధాలు. శ్రమ అన్నటువంటి ఆయుధాన్ని ధరించుకొనుడి. ఆరవదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం అందరం కలిసి చదువుతున్నాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఇది ఆరవది. ఏం ధరించుకోవాలంట? సర్వాంగ కవచం. తర్వాత ఏడవదిగా చివరిగా
కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. కొలోషియన్స్ 3:14. అందరం కలిసి చదువుతున్నామండి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకునుడి. 7 విషయాలు ఉన్నాయి. ఏంటివి ఇవి? 7 కూడా ఏం చెప్తాయి? పుటాన్ ధరించుకొనుడి, ధరించుకొనుడి అన్నటువంటి మాటలు చెప్తాయి. కాబట్టి మనం ప్రభువులోనికి నీవు నేను ఉండి సంపూర్ణులం కావాలంటే ఈ 7 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ప్రభువును ధరించుకొనుటలో నాకు దోహదపడేటువంటివి, నాకు సహాయపడేటువంటివి ఈ 7 నా జీవితం యొక్క అనుభవంగా ఉండాలా. వీటిని నా జీవితంలో నేను కలిగి ఉండాలా. ఏంటిది? దిస్ ఈస్ ద ప్రైమరీ స్టెప్ that can lead us to be complete in him. ఆయనలో నేను పరిపూర్ణుడొకటకై నేను వేయవలసినటువంటి మొట్టమొదటి మెట్టు, లేక నేను ఎక్కవలసినటువంటి మొట్టమొదటి మెట్టు. కాబట్టి ఈ మెట్టులో మొట్టమొదటిది గత రాత్రి మనం నేర్చుకుంటూ వచ్చిన గలతీ 3:27లో రాయబడినట్టుగా ఏం చెప్పబడుతున్నది? యేసు క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. కాబట్టి క్రీస్తును ధరించుకొనుట అంటే నేను క్రీస్తులోనికి బాప్తిస్మం. గత రాత్రి నేర్చుకుంటూ వచ్చినాం. బాప్తిస్మము అనే మాటకు అర్థం ఏంటంటే యూనియన్. కాబట్టి క్రీస్తుతో ఐక్యపరచబడుట. నేను క్రీస్తుతో ఐక్యపరచబడకుండా ఐ కెనాట్ పుట్ ఆన్ హిమ్. ఆయనను నేను ఏం చేయలేను? నేను ధరించుకోలేను. కాబట్టి ఉదయకాలం మొట్టమొదటిగా తిరిగి ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఎవరైతే ఇంకా క్రీస్తుకు దూరంగా ఉన్నారో, క్రీస్తుకు ఎందుకు దూరంగా ఉన్నారో నీకే బాగా తెలుసు. ఏవేవో నిన్ను క్రీస్తును దూరం చేసినాయి, ఏవేవి నిన్ను క్రీస్తును దూరపరిచినాయో, వేటిలో నువ్వు చిక్కుని ఉన్నావో, ఈ జీవన వ్యాపారంలో ఎక్కడెక్కడ నువ్వు ముడిపడి చిక్కుకొని ఉంటున్నావో వాటి నుంచి నీవు విడుదల పొందేదాని కొరకై క్రీస్తు ప్రభువారు తండ్రి నుంచి ఏం చేయబడుతూ వచ్చినాడు? వేరు చేయబడుతూ వచ్చినాడు. నిన్ను ఐక్యపరచుటకై ఆయన విసర్జించబడుతూ వచ్చినాడు. కాబట్టి ఈ యొక్క సత్యములోనికి అనగా క్రీస్తుతో ఐక్యపరచబడుట, క్రీస్తును హత్తుకొని ఉండుట, ఇది నీ యొక్క స్వాస్థ్యముగా మొట్టమొదటిగా ఉంటూ రావాలా. ఇది రెండవది అనగా క్రీస్తును ధరించుకున్నట్లు ఆ మాటలు ప్రభు మనల్ని నడిపించిన మేరకు ధ్యానిస్తాం. ఎఫెసీ పత్రిక రండి మళ్ళా చూద్దాం. 4వ అధ్యాయం 22, 23, 24 3 వచనాలు మనం కలిసి చదువుకుందాం. ఎఫెసీ 4, 22, 23, 24 వచనాలు. కావున మునుపటి ప్రవర్ధన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపో మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే నీతియు యథార్థమైన భక్తియు గలవారే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలను. ఈ మాటలు ఇక్కడ చెప్పబడిన మాటలు తిరిగి కొలస్సీ పత్రికలో కూడా చెప్పబడ్డాయి. ఆ మాటలు కూడా చదువుదామండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 9, 10 వచనాలు కలిసి చదువుదామండి. కొలోషియన్స్ 3:9 and 10. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానం కలుగు నిమిత్తం దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఇక్కడ ఎఫెసీ పత్రికలో ధరించుకొనవలెను, ఇక్కడేం రాయబడతా ఉంది? ధరించుకొని ఉన్నారు. అంటే ఎఫెసీలో ఉండేటువంటి విశ్వాసుల కంటే కొలొస్సీలో ఉండేటువంటి విశ్వాసుల యొక్క స్టాండర్డ్ కొంచెం ఎక్కువగా ఉంది. ఈ 2 పత్రికలు బాగా మనం ధ్యానించినట్లయితే 2 విలువైనటువంటి సంగతులు. ఎఫెసీ పత్రిక అంతా మనకు చెప్పేటువంటి ఒక సారాంశం ఏంటంటే క్రీస్తు నందు, ఇన్ క్రైస్ట్ అనేటువంటిది చెప్తుంది. కొలస్సీ పత్రికలోనికి వచ్చేలోగా ఇది ఇంకొక అంతస్తులోనికి వస్తుంది.
కొలస్సీ పత్రిక ఏం చెప్తుందంటే, క్రైస్ట్ ఇన్ యూ, మీ యందున్నటువంటి క్రీస్తు. కేవలం నేను ఆయన యందు అని మాత్రమే కాదు, ఆయన నా యందు. ఇది నా ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన స్థానం, ఉన్నతమైనటువంటి మెట్టు. అందుకొరకే ఎఫెసీలో ధరించుకొనవలను అన్నాడు. అలాగున కొలస్సీ పత్రిక వస్తే ధరించుకొని ఉన్నారు. మెట్టుకు దీని గురించి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం నేర్చుకుందాం. నవీన స్వభావమును ధరించుకొనవలెను. నవీన స్వభావమును ధరించుకొనుడి, ఒక మాటలు చెప్పాలంటే. కాబట్టి నవీన స్వభావాన్ని నేను ధరించుకోవాలంటే, ప్రాముఖ్యంగా నేను ఒకటి ధరించుకోవాలంటే, నేను ఒకటి తీసుకోవాలంటే దానికి తగినది నాలో ఉండాలా, దానికి తగనటువంటిది నా నుండి తీసివేయబడాలి. కాబట్టి నేను నూతన స్వభావంలోనికి నేను రావాలంటే నాలో నుంచి ఏం పోవాలా, ఏది వదులుకోవాలా? నేను ప్రాచీన స్వభావము. కాబట్టి ఈ పత్రికలో, గలతీ పత్రికలో, ఎఫెసీ పత్రికలో, కొలస్సీ పత్రికలో చదివితే ప్రాచీన స్వభావానికి సంబంధించిన అనేకమైన విషయాలు ఉంటున్నాయి. శరీర కార్యములు అని గలతీ పత్రికలో రాయబడుతుంది. కొలస్సీ పత్రికలోకి వస్తే భూమి మీదనున్న మీ అవయవములు అని రాయబడతా ఉంటున్నాయి. కాబట్టి వీటిని ఏం చేయాలా, వదులుకోవాలా అని 4వ అధ్యాయం 22వ వచనంలో చెబితే, దీని గురించి పరిశుద్ధాత్మ దేవుడు చాలా భాగాలుగా చెప్పాడు. ప్రాచీన స్వభావము, శరీర సంబంధమైన కార్యాలు, పాప సంబంధమైన కార్యాలు, లోక సంబంధమైన కార్యాలు ఏం చేయాలంట, విడిచిపెట్టుడి. ఇంకేమంటున్నాడు, విసర్జించుడి. ఇంకేమంటున్నాడు, పారవేయుడి. విడిచిపెట్టుడి, విసర్జించుడి, పారవేయుడి. క్లైమాక్స్ ఏం తెలుసా? ఉన్నతమైనటువంటి స్థానం ఏం తెలుసా? చంపివేయుడి. మార్టిఫై దెమ్. ప్రేమైన సహోదరుడా, నవీన స్వభావం ఎట్లా పడితే అట్లా మనలోనికి వచ్చేటువంటిది కాదు. కాబట్టి మన పాప సంబంధమైన కార్యాలు, పాప సంబంధమైనటువంటి క్రియలు, ప్రాచీన స్వభావము ఏం చేయబడాలా? చంపబడాలా. ఎట్లా చంపబడతాయి? ఎవరు చంపుతారు? నా అంతకు నేనేం చేయలేను, చంపబడలేను, చంపుకోలేను. అందుకొరకే దేవుని దాసుడు అపోస్తలుడైనటువంటి పౌలు 1 కొరింథీ 15:31 అంటాడు, నేను దినదినము చనిపోవచ్చున్నాను. దేనికి? దేనికైతే తాను చనిపోలేడో, దేనికైతే తాను చంపలేడో, నీ జీవితంలో ఇక్కడ కూర్చున్న నీలో ఏమో సంబంధమైనటువంటివి నువ్వు తీసేయలేకపోతూ ఉంటున్నావు, నువ్వు విసర్జించలేకపోతున్నావు, నువ్వు చంపలేకపోతూ ఉంటున్నావు. కాబట్టి పౌలు ఎలా వాటి నిమిత్తమే చనిపోతూ వచ్చాడంటే మనం ఎరుగుదాం కదా. గలతీ పత్రిక 2:20, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఎవరు చంపుతారండి? సిలువ. క్రాస్ స్లేయింగ్స్ ద ఎనిమిటీ. కేవలం సిలువ ఒక్కటే శత్రుత్వాన్ని, ద్వేషాన్ని చంపేటువంటిది. కాబట్టి నేను నవీన స్థితిని కలిగి ఉండాలంటే, నవీన స్వభావాన్ని ధరించుకోవాలంటే నాకు అవసరమైనటువంటిది ఏంటి? సిలువ. కలవరి సిలువ చంపి పారవేస్తుంది, చంపి తీసేస్తుంది. అందుకొరకే పౌలు అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, నేనిప్పుడు ఇక జీవించువాడను నేను, క్రీస్తే నాయందు జీవించుచున్నా. చెప్పగలవా? ఎవరు చెప్పగలరు ఈ మాట? కేవలం ఎవరి జీవితంలో అయితే సిలువ కార్యం లోతుగా జరిగి ఉంటుందో కేవలం వారు మాత్రమే ఈ మాట చెప్పగలరు. కాబట్టి నేను నవీన స్వభావము ధరించుకున్నటకు ప్రారంభమైనటువంటి మెట్టు సిలువ. నువ్వు ఇంతవరకు సిలువ చెంతకు రాకపోతే సంపూర్ణతలోకి రాలేవు. సిలువ దగ్గరికి రా, నీ జీవితం ఆరంభించు.
సిలువే నీకు మార్గం చూపిస్తుంది. ఉదయకాలం వింటే వచ్చినాం, మనమందరం గొర్రెల వలె మనకు త్రోవ తెలియదు, మనకు మార్గం తెలియదు. కేవలం సిలువ చెంతకు వస్తే చాలా కాలం క్రిందట జరిగినటువంటి ఒక వృత్తాంతంలో ఒక మాటలు నేను మీకు చెప్పాలని ఇష్టపడుతూ ఉంటున్నాను. ఒకనొక నగరంలో ఒక చిన్న బిడ్డ తల్లిదండ్రుల నుంచి పోగొట్టుకునబడ్డవాడే పోలీసుల చేతిలోనికి తను తీసుకుని వెళ్ళబడుతూ వచ్చాడు. పోలీసులు అడుగుతూ వచ్చారు, చాలా క్లుప్తంగా చెప్తున్నాను. పోలీసులు అడుగుతూ వచ్చారు, ఏమంటూ వచ్చినారంటే, మీ తండ్రి పేరేంటి, మీ నాన్నగారి పేరేంటి, మీ తల్లి పేరేంటి అడిగితే వాడు చెప్పడంలే, వానికి తెలియదు. వాడు ఏమంటా ఉన్నాడంటే, మీ నాన్న పేరు ఏంటంటే డాడీ అంటా ఉన్నాడు, మీ అమ్మ పేరు ఏంటంటే మమ్మీ అంటా ఉన్నాడు, తెలియదు. మీ ఇల్లు ఎక్కడ అంటే తెలియలేకపోతూ వచ్చాడు. చాలా కష్టమైపోయింది ఆ బిడ్డను వాళ్ళ ఇంటికి చేర్చడానికి కొరకాయి. వాళ్ళు ఏం చేస్తా వచ్చారంటే ఒక్కొక్క వీధి తీసుకుని వెళ్తా వచ్చినారు. ఆ ఒక వీధి తీసుకెళ్లి, బాబు ఈ వీధి మీదేనా అంటే కాదు అంటా వచ్చినాడు. దినమంతా పోలీసు వాళ్ళు ప్రయాసపడ్డారు, దారి కనుక్కోలేకపోతూ వచ్చినాడు. అయితే రాత్రి కూడా తీసుకెళ్ళారు. డే టైమే కనుక్కోలేకపోతే నైట్ టైమింగ్ ఏం కనుక్కుంటాడు కదా. కాబట్టి రాత్రి కూడా వాళ్ళు తీసుకెళ్లారు. అయితే వాళ్ళ ఆశ్చర్యాన్ని మేరకు రాత్రి వాళ్ళు తీసుకుని వెళ్తూ ఉంటే వాళ్ళు వెళ్తున్నటువంటి జీప్ నుంచి చాలా దూరంగా ఒక చర్చి కనబడింది. ఆ చర్చి మీద ఒక సిలువ గుర్తు, దాంట్లో ఎలక్ట్రిసిటీ ఉంది కాబట్టి అది ప్రకాశిస్తా ఉంది రాత్రి. ఆ సిలువ కనబడింది. సిలువ కనబడతానే ఆ అబ్బాయి యొక్క ఆనందానికి అవధులు లేదు. ఆ అబ్బాయి అంటూ వచ్చినాడు, సార్ అయ్యా నన్ను ఆ సిలువ దగ్గరికి తీసుకెళ్ళండి, అయ్యా నన్ను ఆ సిలువ దగ్గరికి తీసుకెళ్ళండి, ఆ సిలువ దగ్గర నుంచి మా ఇంటికి నాకు మార్గం తెలుసు, అక్కడి నుంచి నా ఇంటిని నేను కనుక్కుంటాను అంటూ అబ్బాయి అంటూ వచ్చారు. ఆ పోలీస్ ఆఫీసర్స్ కానిస్టేబుల్స్ ఆ యొక్క చర్చి దగ్గర తీసుకువెళ్తే ఎంత సంతోషపడ్డాడో. మీరు ఇంకా వెళ్ళిపోవచ్చు సార్, మీరు వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి మా ఇంటికి దారి నాకు తెలుసు. ప్రేమైన సహోదరుడు, ఎంత నిజం ఇది. ఈ లోకంలో జరిగిన వృత్తాంతం అయితే ఇది నా జీవితానికి ఎంతదైనటువంటి గొప్పదైనటువంటి త్రోవను ఏర్పరుస్తుంది. అనేక సార్లు నేను అక్కడికే రావడంలే, ఎక్కడికి రావాలో అక్కడికి రావడంలే, ఎక్కడ ఉండకూడదో అక్కడనే నేను ఉంటూ ఉన్నాం. కాబట్టి ఈ సంపూర్ణతలోనికి రాలేకపోతున్నాం. ఈ యొక్క ఉదయకాలంలో ఎవరైనా సరే సిలువ చెంతకురా, భక్తులు పాడుతూ ఉన్నాడు, సిలువ చెంతకురా, సిలువ చెంతకురా. సహోదరుడా, ఎచ్చట లేని నెమ్మది ఉంది నీకు. ఈ లోకంలో ఎక్కడ నీకు నెమ్మది లేదు, ఎక్కడ నీకు సంతోషం లేదు, ఎక్కడ సమాధానం లేదు. కేవలం సిలువ చెంతనే. సిలువలో రక్షకుని కలుసుకో, అప్పుడే సిలువ చెంతనే నీ పాపభారం తొలగిపోతుంది. కలవరి సిలువలో రక్షకుడు కార్చినటువంటి రక్తం నీ ప్రతి పాపమును పవిత్రులుగా చేస్తుంది. రా రా, ప్రభు నిన్ను పిలుస్తా ఉంటున్నాడు. సిలువ చెంతకు రా, దూరంగా వెళ్ళిపోవద్దు, జీవితం నాశనం చేసుకోవద్దు, జీవితం పాడు చేసుకోవద్దు. ప్రభు నిన్ను పిలుస్తా ఉన్నాడు, బోధకుడు నిన్ను పిలుస్తా ఉంటా ఉన్నాడు. ఉన్నపాటునే వచ్చేసే, అక్కడే నీ ప్రాచీన స్వభావము తొలగిపోతుంది. అక్కడే నీకు నూతనమైనటువంటి స్వభావము ఆయన అనుగ్రహిస్తాడు. నూతనమైనటువంటి స్వభావం. అందుకొరకు దేవుని వాక్యంలో మనం ఎరుగుదాం కదా, సిలువ చెంత వచ్చినటువంటి వారికి, ప్రభువును కలుసుకున్నటువంటి వారికి ప్రభు ఇచ్చేటువంటివి ఏంటివంట? నూతన జన్మ. యోహాను 3:3 మనకందరికి తెలుసు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యమును చూడలేడు. కాబట్టి ఏమవసరం నీకు నాకు? క్రొత్త జన్మ. సిలువ చెంత ప్రభు నీకు క్రొత్త జన్మనిస్తాడు. సిలువ చెంత క్రీస్తు ప్రభును కలుసుకొని క్రీస్తు ప్రభువులోనికి నువ్వు వచ్చినట్లయితే దేవుని వాక్యంలో 2 కొరింథీ 5:17 ఏం చెప్పబడుతుంది? కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి,
కేవలం ప్రభు నీకు నూతన జన్మం ఇవ్వడం మాత్రమే కాదు, ఏం చేస్తాడు ఆయన? నూతన సృష్టిగా నిన్ను చేస్తాడు. హెచ్కేల్ గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనాన్ని కనుక మనం చదివినట్లయితే ఏమిస్తాడు ప్రభు? నూతన హృదయమును నేను మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగజేసేదను. కాబట్టి ప్రభు ఏమిస్తాడు మనకు? నూతన హృదయం, నూతన స్వభావం. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రకటన 21:5 ప్రకారంగా ఇదిగో సమస్తమును నూతనమైనవిగా నేను చేయుచున్నాను. నీ జీవితం నూతనమవుతుంది, నీ మాటలు నూతనమైతాయి, నీ చూపు నూతనమైతుంది, నీ నడక నూతనమైతుంది, నీ క్రియలు నూతనమైతాయి, నీ స్వభావం నూతనమవుతుంది, నీ జీవితం అంతా ఏమవుతుంది? నూతనమవుతుంది. నువ్వు నూతన పరచబడితేనే, నువ్వు నూతన పరచబడకుండా ఆయన యందు ఏం కాలేవు? పరిపూర్ణుని కాలేదు. కాబట్టి ప్రభు ఇది నీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఇక్కడ ఇంకొక తలంపు ధ్యానించి మనం ముందుకు వెళ్దాం రండి. మళ్ళీ ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 24వ వచనం అందరం కలిసి చూద్దాం. చదివిన తర్వాత ఈ ప్రశ్నకు మీరు జవాబు చెప్పాలా. 4:24 జాగ్రత్తగా మనం ఈ మాటలు చదువుదామండి. నీతియు ధరించుకొనవలెను. ఇప్పుడు మీరు చెప్పండి, నవీన స్వభావము అంటే ఏంటి? అక్కడే ఉంది, దాని ముందరే ఉంది. దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం అంటే దేవుని యొక్క క్రీస్తు ప్రభు పోలిక, క్రీస్తు స్వరూపము నేను లేకుండా నేనేం చేయలేను? నూతన పరచబడలేను. నేను నూతన పరచబడ్డాను అన్నదానికి రుజువు క్రీస్తు నాలో ప్రత్యక్షపరచబడతాడు. ప్రత్యక్షపరచబడతాడంటే కనబడతాడు, తెలియపరచబడతాడు. ఈ మాటలు ప్రేమైన సహోదరుడా, సహోదరి, ఇది నూతన పరచబడినటువంటి ఈ స్వభావం అంటే దేవుని పోలిక. అందుకొరకే మనం దేవుని వాక్యం ఎదుగుతాం కదా. మొట్టమొదటి మానవులను, నరులను ప్రభు ఎట్లా, ఏ పోలికగా సృష్టించాడు? తన స్వరూపమందు తన పోలిక చొప్పున దేవుని పోలికలో వారిని సృజించను. కాబట్టి దేవుడు మానవునికి తన పోలికనిచ్చినాడు. అయితే మానవుడు తన జీవితంలో దేవునికి అవిధేయుడవడం ద్వారా, దేవుని మాట వినకపోవడం ద్వారా, ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా, పాపము చేయడం ద్వారా ఏం పోగొట్టుకున్నాడు? చాలా పోగొట్టుకున్నాడు. మానవుడు ఏమేమి పోగొట్టుకుంటూ వచ్చినాడంటే దేవుని స్వరూపాన్ని పోగొట్టుకుంటూ వచ్చినాడు, దేవుని శక్తిని పోగొట్టుకుంటూ వచ్చినాడు, దేవుని సన్నిధిని పోగొట్టుకుంటూ వచ్చినాడు, దేవుని బలాన్ని పోగొట్టుకుంటూ వచ్చినాడు, ఆత్మ సంబంధమైన దీవెనలు పోగొట్టుకుంటూ వచ్చినాడు. కాబట్టి మానవుడు పాపం చేయడాన్ని బట్టి ఎలాగ ఉంటూ వచ్చినాడంటే అసంపూర్ణుడిగా చేయబడుతూ వచ్చినాడు. ఇంకో మాటలు చెప్పాలంటే దేవుడు మొట్టమొదటిగా నరుని సృజించినప్పుడు చిన్న బిడ్డను చేయలే. ఆడమ్ వాస్ క్రియేటెడ్ యాజ్ ద పర్ఫెక్ట్ మ్యాన్. ఆదాము సంపూర్ణుడైన పురుషుడిగా చేశాడు. ఇది దేవుని యొక్క అనాది కాల సంకల్పం. అందుకొరకే పౌలు అంటాడు కదా, మనము సంపూర్ణ పురుషత్వంలోనికి వచ్చే వరకు, సంపూర్ణులగు వరకు. కాబట్టి మనం ఇలాగున ఉండాలన్నదే. కానీ మానవుడు పాపాన్ని బట్టి దేవుని పోలికను పోగొట్టుకుంటూ వచ్చినాడు, దేవుని స్వరూపాన్ని పోగొట్టుకుంటూ వచ్చాడు. అయితే దేవాది దేవుడు మానవుని ప్రేమించి ఆ స్వరూపాన్ని, తన స్వరూపాన్ని, తన యొక్క పోలికను మానవునికి ఇచ్చిన కొరకై యేసు ప్రభు వారే ఈ లోకానికి వచ్చినాడు. మనం ఎరుగుదాం కదా, కలవరి శిలువలో రక్షకుడు ఎలా కనబడుతూ వచ్చాడో యెషయా గ్రంథం 52లో, యెషయా గ్రంథం 53లో రాయబడుతూ ఉంది. ఎలా కనబడుతూ వచ్చాడంటే స్వరూపమైనను. ఎవరు మన ప్రభువు? 10,000లో అతి కాంక్షణీయుడు. 10,000 మంది ఇక్కడ ఎంతమంది కూర్చున్నామో 2-3 వేల మంది 2,000 మంది కూర్చోండి వచ్చేమో. ఈ 2,000 మందిలో ఏ ఒక్కరినైనా చూడలేం.
అయితే ఇట్లా ఒక 10,000 మంది ఉన్నారనుకో, 10,000 మందిలో అందరి కళ్ళు ఆయన మీదకి పోతాయి. అవర్ గాడ్ ఈస్ ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. సమస్తమైనటువంటి ఆకర్షణలకు కేంద్ర స్థానం. అలాంటి సౌందర్యం కలిగిన ప్రభు, ఆయన యొక్క సౌందర్యాన్ని గురించి బైబిల్ ఎంతగానో వర్ణిస్తుంది. నీకు నాకు తన సొగసు, తన సౌందర్యం, తన పోలిక, తన రూపం ఇచ్చుట కొరకై దేవుని వాక్యం చెప్తుంది, మనుష్యులు అతని చూచి విస్మయమందునట్లుగా అతని ముఖం ఏమైందంట, వికారమైపోయింది. నీ నా కొరకు వికారుండయ్యాడు. నీ నా కొరకు తన రూపాన్ని పోగొట్టుకుంటూ వచ్చినాడు. శిలువ దగ్గరికి వెళ్ళి రక్షకుని అడిగితే, ఓ ప్రభువా, ఎందుకు నీ రూపం పోగొట్టుకున్నావంటే, నా బిడ్డ నా రూపం నీకు ఇచ్చేదాని కొరకే. ప్రే సహోదరుడా, ప్రేమైన సహోదరి, ఆయన పోలిక నీలో నాలో ఉండుట కొరకై, ఆయన సారూప్యం నీలో నాలో ఏర్పాటు కొరకై ఎంత క్రయాన్ని చెల్లించాడు. యేసు ప్రభువుని కనుక నువ్వు అంగీకరిస్తే ఈ స్వరూపం నీలో బిగిన్ అవుతుంది. ఈ స్వరూపం నీలో ఆరంభించబడుతుంది. ఎట్లా ఆయన స్వరూపం వస్తుందో కొన్ని విషయాలు మనం చూసుకొని ఈ సెషన్ని మనం ముగించుకుందాం. మొట్టమొదటిగా రండి, రోమా పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం. రోమన్స్ 8:29. 8:29 అందరం కలిసి చూద్దామండి. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యం గల వారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. కాబట్టి ఇక్కడ ప్రభు యొక్క ఉద్దేశం బయలుపరచబడుతుంది. నీ ఎడల నా ఎడల ప్రభు ఉద్దేశం ఏం తెలుసా అండి? తన కుమారునితో సారూప్యం గలవారగుటకు. చూడండి ఎంత ప్రేమ, ఈ మాటలోనే ప్రేమ ఉంది. ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరైనా అందమైన పురుషుడు కానీ అందమైన స్త్రీ ఉంటే ఎవరైనా నీ అందాన్ని ఇంకోటితో పోలిస్తే ఒప్పుకోలేవు నువ్వు. యూ కెనాట్ యాక్సెప్ట్ ఎయిదర్ యువర్ హ్యాండ్సమ్ ఆర్ యువర్ బ్యూటీ విత్ అదర్స్. ఇతరులతో నువ్వు ఒప్పుకోలేవు. వాడు నాకంటే తక్కువే, నా అందం వాడికి ఆడుంది అంటాం. అయితే దేవుని కోరిక, దేవుని వాక్యంలో మనం చూస్తూ వస్తే అన్నింటిలో నువ్వు నేను ఆయనకు సమానంగా ఉండాలా. ఎంత ప్రేమ అండి! అందుకోసమే ఈ మాట చెప్పాడు, క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత. ఈవెన్ ఇన్ పర్ఫెక్షన్ హీ వాంట్స్ us టు బి ఈక్వల్ విత్ హిమ్. ఆయనతో మనం సమానంగా ఉండాలన్నదే. తన కుమారునితో సారూప్యం. తన కుమారుడికి ఎంత అందం ఉందో, ఎంత సౌందర్యం ఉందో, ఆయన రూపం ఎంత గొప్పదో, నీ స్వరూపము పోలిక అట్లాగా ఉండాలని దేవుని కోరిక. ఇది మనకిచ్చుట కొరకై ఆడ 2 మాటలు చెప్పబడతా ఉన్నాయి 29వ వచనంలో. ముందుగా ఎరిగెను, ముందుగా నిర్ణయించెను. ఈ మాటలు ఫోర్ నోన్ అండ్ ప్రీడెస్టినేట్. 2 మాటలు. ఫోర్ నోన్ అన్న మాటకు అర్థమైందంటే ముందుగా నీవు నేను ఎవరము ఆయన ఎరిగినటువంటి దేవుడు. అంటే ఒక మాటలో ఇది మనకు అర్థమైందని చెప్పాలంటే హీ న్యూ us వెల్ ఇన్ అడ్వాన్స్. మనం ఆయన ఎరగక ముందే ఆయన మనల్ని ఎరిగిన దేవుడు. బైబిల్లో ఇలాంటివన్నీ మనం చూడగలుగుతూ వస్తాం. ఆదాం పాపం చేసి ఎలాగున్నా దాంకుని దానికి వెళ్తూ వచ్చాడు. ఆదాం రాలే ప్రభు దగ్గరికి. ఆదాం దగ్గరికి ఎవరు వచ్చారు? ప్రభు వచ్చినాడు ఏదైనా తోటలో. ఈ దినాల్లో నా సెల్లో ఒక మెసేజ్ పంపించారు. నిజంగా ఐ వాజ్ థ్రిల్డ్ అట్ ద మెసేజ్. ఆ మెసేజ్ ని నిజంగా నా యొక్క ఒళ్ళంతా జలధరింపు పుట్టింది. అట్లా ఒక మాదిరి షేక్ అయిపోతూ వచ్చినాను ఆ మాటలిని. ఏం తెలుసా? ద గ్రేటెస్ట్ మూమెంట్ ఆన్ ద ఎర్త్ ఇస్ నాట్ మ్యాన్ వాకింగ్ ఆన్ ద మూన్ బట్ గాడ్ వాకింగ్ ఆన్ ది ఎర్త్. గొప్పదైనటువంటిది ఏంటంటే మానవుడు చంద్రమండలం మీద నడచడం కాదు, కానీ దేవాది దేవుడు భూమి మీదకి వచ్చి నడుచుట, మానవుని సంధించుట. అంటే
దేవుడు నిన్ను నన్ను ఎప్పుడు అడిగాడంటే, మనం ఎప్పుడు ఆయన నిన్ను నన్ను తెలుసుకున్నాడంటే ఎప్పుడో he has known us well in advance. అందుకొరకే ఆయన ముందుగా ఎరిగాడు కాబట్టి ఏం చేశాడు, ఆయన నిన్ను నన్ను నిర్ణయించినాడు. నిర్ణయించుట అన్నది ఏం జ్ఞాపకం చేస్తుందంటే దేవుని యొక్క ఏర్పాటు. ఇట్ స్పీక్స్ ఆఫ్ గాడ్స్ చాయిస్ ఫర్ మ్యాన్. గాడ్ హెస్ చోజన్ us. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? ఎఫెసీ 1:4 ప్రకారంగా జగత్తు పునాదులు వేయబడక మునుపే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు ప్రభుని అడగచ్చు, వై లార్డ్, నువ్వు నన్ను ఏర్పరచుకున్నావంటే చాలా పాయింట్స్ ఉన్నాయి దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడో. మనం చదివినటువంటి దాంట్లో మాట ప్రకారంగా తన కుమారునితో సారూప్యం గలవారమగుటకు ఆయన ముందుగా నిన్ను నన్ను నిర్ణయించాడు, ఏర్పరచుకున్నాడు. ఎంత ప్రేమండి! లోకం పుట్టక మునిపే, భూమికి పునాదులు వేయబడక మునిపే ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆయన నిన్ను ఏర్పరచుకున్న సంగతి ఈ దినం నీకు తెలియజేస్తా ఉన్నాడు. నీవు గనక ఆయన ఏర్పాటులోనికి వస్తే, ఉన్నపాటున నీ జీవితాన్ని ప్రభువుకు అర్పించినట్లయితే, ప్రభువా నన్ను కనికరించు, క్షమించు, నీ రక్తంతో కడుగంటే ఏమవుతుంది? అయ్యో బాబు, ఏమవుతుందంటే ఇప్పుడే నీ యొక్క జీవితంలో ఏం బిగిన్ అవుతుంది? ఆయన స్వరూపము బిగిన్ అవుతుంది. ఎట్లా ఆరంభించబడుతుంది ఆయన స్వరూపము? నీవు ఆయనను అంగీకరించుట ద్వారా. క్రీస్తు మన పాపముల కొరకై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడనేటువంటి సత్యంలోనికి నీవు నేను ఎప్పుడు వస్తామో, ఎప్పుడు ఆయనను మన స్వంత రక్షకునిగా మనము స్వీకరిస్తామో, దట్ ఈస్ ద బిగినింగ్ స్టెప్ ఆఫ్ హిస్ పర్సనాలిటీ ఇన్ అవర్ లైఫ్. ఆయన యొక్క స్వరూపం మనలో ఏర్పడుటకు ఆరంభించబడుతుంది. ఇది ఫస్ట్ స్టెప్. రెండవది, ఎట్లా ఆ రూపము మనలోనికి వస్తుందో. ఇక్కడ రెండవ దానికి వెళ్ళక పూర్వం ఇంకా ఎవరైనా ప్రభువైన యేసు క్రీస్తును మీ హృదయంలో చేర్చుకోకపోతే, అంగీకరించకపోతే మీలో ఏం లేదు? మీలో ఆయన రూపం లేదు. మీరు ఆయనతో ఐక్యపరచబడలేదు. కాబట్టి ఆయనతో ఐక్యపరచబడకపోతే నువ్వేం చేయబడతావు అంటే నిత్య నాశనంలోనికి త్రోసివేయబడతావు. నిత్య చీకటిలోనికి నువ్వు తీసుకుని పోబడతావు. నిత్య నరకము సిద్ధపరచబడిన అగ్నిలోనికి నువ్వు తీసుకుని వెళ్ళబడతావు. నువ్వు ఆ చోట ఉండడం మాకిష్టంలే, ఆ దేవాది దేవుని కూడా ఇష్టంలే. అందుకొరకే వాక్యం రాయబడుతుంది కదా, ఎవడును నశింపవలెనని ఇచ్ఛయింపక. ఆయనకేం కోరిక? నీవు నశించుట కోరడు ప్రభువు. ఎంత ప్రేమండి! నిన్ను రక్షించాలని ప్రభు మాట్లాడుతుండగా ఆయన అంగీకరించు. ఆయన రూపం నీలోనికి వస్తుంది. రెండవది, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం అందరం కలిసి చదువుదామండి. 3:18. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయుచు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు, ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నావు. చూడండి, ప్రభు యొక్క పోలికలోనికి నీవు నేను మార్చబడేదానికి ప్రభు నీకు నాకేమిచ్చాడు? తన ఆత్మనిచ్చినాడు. ఎప్పుడైతే యేసు ప్రభువును మనం స్వీకరిస్తామో, జాగ్రత్తగా ఈ సత్యం వినండి. నేటి దినాన ప్రపంచంలో ఎన్నో దుర్బోధనలు ఉన్నాయి. కాబట్టి ఈ మాటలు మీరు జాగ్రత్తగా ఆలకించాలని నేను కోరుతూ ఉన్నాను. ఏ దినమైతే, ఏ క్షణమైతే, ఏ మూమెంట్ అయితే మనం ప్రభువును అంగీకరిస్తామో మనలో మనకు తెలియకుండా 3 విషయాలు జరిగిపోతాయి. ఈ మాటలు గుర్తుంచుకోండి. మొట్టమొదటిది ఏంటంటే, మొట్టమొదటిగా ఆత్మ అనుగ్రహించే బాప్తిస్మము. ప్రభువైన యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందేదానికి నీళ్ల యొద్దకు వెళ్ళినప్పుడు యోహాన్ అంటాడు, నేను మీకు నీళ్లతో బాప్తిస్మం ఇచ్చితిని గాని ఈయన
అగ్నితోనూ పరిశుద్ధాత్మతోనూ మీకు ఎప్పుడైతే క్రీస్తు ప్రభువును హృదయంలో స్వీకరిస్తామో పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనేది ఇమ్మీడియట్ గా మనకు వస్తుంది. ఏంది ఇది అంటే పరిశుద్ధాత్ముడు చేసేటువంటి అనేకమైన పనులలో పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొని చేయను. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే నన్ను ఒప్పుకొని చేసేటట్టుగా చేస్తాడు. ఎలాగున ఒప్పుకొని చేస్తాడంటే అగ్నితో ఇర్మియా గ్రంథం 23:29 ప్రకారంగా నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు శుద్ధి వంటిది కాదా. దేవుని మాట అగ్ని. కాబట్టి దేవుడు మనల్ని అనగా తనతో ఐక్యపరచేదాని కొరకు, ఆయనలోనికి బాప్తిస్మం పొందేదాని కొరకు ఉపయోగించిన సాధనాలు పరిశుద్ధాత్మ దేవుడు, రెండవది దేవుని వాక్యం. ఆత్మ ద్వారా వాక్యం మనలోనికి వచ్చినప్పుడు, ఆత్మ ద్వారా వాక్యం ద్వారా మనం దృశ్యబడి ప్రభువును ఒప్పుకున్నాం. నా జీవితంలో దేవుని వాక్యం ద్వారానే నేను అంగీకరించబడ్డాను. పరిశుద్ధాత్ముడు ఒప్పించగా ఒప్పుకున్నాను. ఎవరో నన్ను ఒప్పుకోమని చెప్పలే, పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పించగా ఒప్పుకున్నాను. అంటే ఇది మొట్టమొదటిది. ఈ లోకంలో మీరు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందాలా, రక్షించబడిన వాళ్ళకి చెప్తా ఉంటారు. కాదు, ఏ దినం నువ్వు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించావో అదే దినం అది జరిగిపోయింది. ద బ్యాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్. నెక్స్ట్ నెంబర్ 2, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ బాప్తిస్మము ఎప్పుడైతే లోనికి నువ్వు వచ్చావో ఇమ్మీడియట్ గా ఏం జరుగుతుందంటే ద సీలింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముని యొక్క ముద్ర ఎఫెసీ 1:13 ప్రకారంగా. కాబట్టి సత్యవాక్యమును మనం అంగీకరించి విశ్వాసం ఉంచిన వెంటనే ఏమొస్తుందండి? ఆత్మ ముద్ర. మూడవది 1 యోహాను 2:27 ప్రకారంగా పరిశుద్ధాత్మని వల్ల మీరు ఆ అభిషేకం పొందినటువంటి వారు కనుక మీకు ఎవడను బోధింపనవసరం లే. అంటే మూడవదిగా మనం ఎప్పుడైతే ప్రభువును స్వీకరించామో ఇమ్మీడియట్ గా మన మీదకి ఏమొచ్చింది? పరిశుద్ధాత్మని అభిషేకం. అందుకొరకే నేను ఎరుగుతున్నది, ఐ హావ్ రిసీవ్డ్ ద అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ గోస్ట్. నేను రక్షించబడిన చిన్నవాడిని, 9వ తరగతి చదువుతున్నాను. ఆ దినాల్లో నేను రక్షించబడి నేను నా యొక్క స్కూల్కి తిరిగి వెళ్ళినప్పుడు నాలో బోధిస్తా ఉన్నారు ఎవరు నాకు తెలియదు. నువ్వు వాళ్ళతో వెళ్ళి కూర్చోవద్దు, వాళ్ళతో మాట్లాడవద్దు, ఆ చెడు పనులలో నువ్వు పాలు పొందవద్దు. ఎవరు బోధిస్తా ఉన్నారంటే అప్పుడు నాకు తెలియదు. తర్వాత ప్రభు నా కన్నులు తెరిచిన తర్వాత దిస్ ఈస్ ద అనాయింటింగ్ ఐ హావ్ రెస్టెడ్ అపాన్ యూ, నీ మీద ఉంచిన అభిషేకం. అనేక సార్లు ఈ లోకంలో ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్, విమర్శించడం లేదు, కానీ పరిశుద్ధాత్మ బాప్తిసం కొరకు మీరు వేచి ఉండాలా అని అంటారు. ఆ దినాన వేచి ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద ఉన్నాడు. నువ్వు పరిశుద్ధాత్మ దేవుడా రామని పైకి చూడని అవసరం లే, నీ దగ్గరే పెట్టుకొని నువ్వు పిలిస్తే అది ఇట్ విల్ బి ఎ మోకరీ. నీ పక్కనే నీ స్నేహితుడు కూర్చొని ఉన్నప్పుడు పైకి ఎక్కడో వాడిని పిలిస్తే ఎలా వాడు నిన్ను అపహసిస్తాడో అలా ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఆత్మ బాప్తిస్మము, ఆత్మ ముద్ర, ఆత్మ అభిషేకము ఎప్పుడైతే నువ్వు ఆయన స్వీకరిస్తావో ఇమ్మీడియట్ గా వస్తుంది. ఈ ఇమ్మీడియట్ గా ఆ పరిశుద్ధాత్ముడు నీలోనికి వస్తాడు. నీలోనికి వచ్చి ఏం చేస్తాడు తెలుసా? ఆయన రూపంలోనికి నిన్ను మారుస్తాడు. కాబట్టి ఈ అనుభవాన్ని నీవు కలిగి ఉంటూ రావాలి. ఎంతగా ఈ యొక్క ఆత్మలో నువ్వు సంపూర్ణుడవుతావో. అందుకొరకే దేవుని వాక్యం చెప్తుంది కదా, మీరు ఆత్మపూర్ణులై ఉండుడి. ఎఫెసీ 5:18 మాట్లాడుతున్నాయి. ఆత్మలో పూర్ణులంగా మనం ఉంటూ రావాలా. అప్పుడే దినదినము మనం ఏమవుతాం? ఆయన పోలికలోనికి మనము మార్చబడతాం. మూడవది రండి, లూకా రాసినటువంటి సువార్త 9వ అధ్యాయం. లూకా సువార్త 9వ అధ్యాయం 29వ వచనం అందరం కలిసి చదువుదామండి. లూకా 9:29. ఆయన
ప్రార్థించుచుండగా ఆయన ముఖ రూపం మారెను, ఆయన వస్త్రములు తెల్లని వై దగదగ మెరిసెను. ఆయన ప్రార్థించుచుండగా ఏం జరిగిందండి? ఆయన ముఖ రూపము, మన ప్రభువుకి ఈ మాటలు చెప్పబడ్డాయి. మన జీవితంలో మనం ఎంతగా ప్రార్థిస్తామో, ప్రార్థన అన్నటువంటి దేవుని మీద మనము ఆధారపడతామో, దేవుణ్ణి మనం అడుగుతూ వస్తామో, మొరపెట్టుతూ వస్తామో, అంతగా మనం ఏం పొందుతామంటే దేవుని యొక్క స్వరూపం. అందుకొరకే ఈ కొలస్సీ పత్రికలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు ఆ వ్యక్తి? ఆ సేవ చేసి ప్రభు ఆయన ద్వారా అక్కడ సంఘాన్ని స్థాపించినాడు. ఎవరు ఆ వ్యక్తి? ఎపఫ్రా. ఎపఫ్రా ఆ సంఘంలో కొలస్సీ 4:12 విశ్వాసుల కొరకు ఏం చేస్తా ఉన్నాడు? ప్రార్థనలో పోరాడుతూ ఉన్నాడు. అదే ఉదయకాలం కుటుంబ ప్రార్థనలో మనం కొలస్సీ పత్రిక 2వ అధ్యాయంలో నేను మీ కొరకును లవదొకియ సంఘం వారి కొరకును ఎంతగా పోరాడుతున్నాను. అందరూ పోరాటం అనగా ప్రయాసపడుతూ ఉన్నారు. ప్రార్థన అన్నది చాలా ప్రాముఖ్యమైనది. నేటి దినాల్లో అన్నింటికీ మనకు స్థలము, అవకాశము, సమయము ఉంది, కానీ దేనికి లేదు? నువ్వు ఎంతగా ప్రార్థన చేస్తా ఉన్నావు? సంవత్సరం నుంచి ఇంకొక సంవత్సరం లోపల ప్రభువుతో నువ్వు గడిపిన సమయాలేంటివి? నేను ప్రభు యొక్క ప్రార్థన జీవితాన్ని తీసుకుంటే ఎవ్రీ ప్రేయర్ పాయింట్ లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజింగ్ టు మీ. ప్రతి ఒక్కటి నా మీద సవాలు విసిరేటువంటిది. దాంట్లో ఒకటి మాత్రం నేను చెప్తున్నాను, ఆయన ప్రార్థించుట యందు రాత్రి అంతయు గడిపెను. లూకా 6:12 మాటలున్నాయి, రాత్రి అంతా. నేను ఎప్పుడైతే అది చదువుతూ వచ్చినానో నా జీవితంలో నేనేం తీర్మానం చేసుకున్నానంటే రాత్రి అంతా ప్రార్థన చేయాల. సంఘంతో మాత్రమే కాదు, కుటుంబంతో మాత్రమే కాదు, వ్యక్తిగతంగా. ప్రేమైన సహోదరుడా, నీ కొరకు ఒక్క రాత్రిలో 6 కోట్లు తిరిగినాడు ప్రభు. నీ కొరకు 6 సార్లు ఒక్క రాత్రిలో తీర్పు గావించబడ్డాడు. ఆయనతో ఎట్లా నువ్వు నీ టైం స్పెండ్ చేస్తా ఉన్నావు? ఒక్క రాత్రి అయినా 2015 నుంచి నేటి దినం వరకు నీవు ఒంటరిగా నీ ప్రభువుతో ఒక్క రాత్రి అయినా గడిపావా? ప్రభు నీతో మాట్లాడుతూ ఉండగా తీర్మానం చేసుకో. ప్రార్థన మనల్ని ఏం చేస్తుందంటే ఆయన యొక్క సారూప్యంలోనికి నడిపిస్తుంది. అందుకొరకే పౌలు గలతీలో ఉండేటువంటి విశ్వాసుల కొరకై ఎలా ప్రార్థన చేస్తా ఉన్నాడంటే ఒక అద్భుతమైనటువంటి మాట. ఏమని అంటే గలతీ 4:19 రాయబడుతుంది, నా చిన్న పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ అందేర్పడు వరకు ఏం కలుగుతా ఉందంట? ప్రసవ వేదన. ఏంది ప్రసవ వేదన? ఇక్కడేమో పోరాటము, అక్కడేమో ఎంతగా పోరాడుతా ఉన్నాడు. ప్రసవ వేదన ఎవరికి తెలుసు అండి? కేవలం కన్న తల్లికి మాత్రమే తెలుసు. కన్న తల్లికి తెలుసు ప్రసవ వేదన. నువ్వు ఆత్మీయంగా ఆయన సారూప్యంలోనికి రావాలంటే ఇలాంటి స్థానంలోనికి ప్రసవ వేదనతో ప్రార్థించేటువంటి ఆ యొక్క స్థానంలోనికి, పోరాటంలోనికి నువ్వు రావాలని కోరుతూ ఉన్నాడు. ఇది 3వది. మొదటిది ఆయనను ఎరుగుట ద్వారా, 2వది ఆయన ఆత్మ ద్వారా, 3వది ఇక్కడ ప్రార్థన ద్వారా. ఇంకొక మాట చెప్పి ముగించుకున్నా. రండి, 1 యోహాను 3వ అధ్యాయం 2వ వచనం అందరం కలిసి చూద్దాం. 1 John chapter 3 and verse 2. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాం. మనం ఇక ఏమవుదామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదము. అంటే ప్రభు యొక్క పోలిక కంప్లీట్ గా ఎప్పుడు మనలోనికి వస్తుంది? ఆయన రాకడలు, ఆయన వచ్చినప్పుడు, ఆయనను చూచినప్పుడు. అందరూ ఆయన్ని చూడలేరు. అక్కడ రాయబడుతుంది కేవలం ఆయన పిల్లలే
కేవలము ఆయన ఆత్మ ద్వారా నడిపించబడిన వారే, కేవలము ప్రార్థనా పరులే, విజయవంతులే, పోరాటం ప్రసవ వేదనతో చేసేవారే, ఆయన రాకడ కొరకు ఆపేక్షతో ఎదురు చూసేటువంటి వారే, ఆయన వచ్చినప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలిందుము. కాబట్టి నవీన స్వభావం యొక్క కంప్లీట్నెస్, సంపూర్ణత, గాడ్స్ ఇమేజ్, గాడ్స్ లైక్నెస్ యొక్క కంప్లీట్నెస్, ఈ పోలిక యొక్క సంపూర్ణత ఆయన వచ్చుటతో పరిపూర్ణమవుతుంది. అయితే ఇంకా రాలేదే అన్నటువంటిది లేదు, కానీ ఆ సంపూర్ణతలోనికి నేను సాగిపోవాలా. ప్రభు ఈ మాటలు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన యందు మీరు సంపూర్ణులై ఉన్నారు. ఆయన యందు అనగా క్రీస్తును ధరించుకొనుట, క్రీస్తును ధరించుకొనుట, క్రీస్తుతో ఐక్యపరచబడుట. రెండవది క్రీస్తు యొక్క పోలిక, క్రీస్తు యొక్క పోలిక. క్రీస్తుని ధరించుకుంటే, క్రీస్తుతో ఐక్యపరచబడితే ఆయన స్వరూపం నాలో కనబడాలా. ప్రియ సహోదరుడా, కొన్ని ప్రశ్నలతో ముగించేస్తున్నా. నీ జీవితంలో నిన్ను చూసినటువంటి వారు క్రీస్తు ప్రభువును చూడగలుగుతా ఉన్నారా? క్రీస్తు ప్రభువును ప్రత్యక్షం చేస్తా ఉన్నావా? ఒకసారి ఒక కాషాయ వస్త్రాలు ధరించుకున్న వ్యక్తి ఇంగ్లాండ్లో ఒక మినిస్టర్ గారిని కలుసుకునే దానికి వెళ్ళాడు. వెళ్ళి ఆ తలుపు తట్టాడు. ఆ ఇంట్లో పనిచేసే ఆ పని మనిషి వచ్చి అడిగింది, అయ్యా ఎవరు కావాలా అని. అప్పుడు ఆయన అన్నాడు, నేను మినిస్టర్ గారిని కలుసుకోవాలా. మీ పేరేం పేరండి అని ఆమె అడిగింది. ఆయన అన్నాడు, సాధు సుందర్ సింగ్ అన్నాడు. నా పేరు సాధు సుందర్ సింగ్. ఆ పని మనిషి లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళి మినిస్టర్ గారితో చెప్తుంది, ఫలానా కాషాయ వస్త్రాలు ధరించిన వ్యక్తి వచ్చాడండి, ఆయన మిమ్మల్ని కలుసుకోవాలని ఉంటూ ఉన్నాడు. అంటే ఎవరమ్మా, ఆయన పేరేం పేరంటే, ఆ ఇంగ్లీష్ బిడ్డ కదా, మర్చిపోయింది ఈ పేరు, పెద్ద పేరు మర్చిపోయి ఆమె అట్లా నిలబడి ఆలోచిస్తూ నేను ఆయన పేరు మర్చిపోయినానండి, ఒక్కటి మాత్రం నాకు జ్ఞాపకం ఉంది, ఆయన యేసు ప్రభులాగా ఉన్నాడు. వచ్చినటువంటి వ్యక్తి, హీ లుక్స్ లైక్ జీసస్. వాట్ ఎ పిక్చర్ దిస్ ఈజ్. ఇలాంటి పటం నిన్ను చూసుకోండి. ఎవరైనా నీ జీవితంలో ఒక్కసారన్నా చెప్తారా, నేను నీలో క్రీస్తుని చూడగలుగుతా ఉన్నాను. ప్రియ సహోదరుడా, ప్రేమైన సహోదరి, అనేక సార్లు మన కోపం చూపిస్తాం, మన తాపం చూపిస్తాం, మన చేష్టలు చూపిస్తాం, మన క్రియలు చూపిస్తాం. క్రీస్తు మనలో లేడు, క్రీస్తు పోలిక మనలో లేదు. ప్రియ సహోదరుడా, ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చినాడు. ఆయనను ఎరగకపోతే ఎరుగు, ఆయన ఆత్మ అనుభవంలో నడిపించబడకపోతే రా. ప్రార్థన జీవితం ఆయన రాకడ కొరకే ఎదురెత్తు. మనం చూచుట ఇది ప్రభు కోరుతా ఉన్నాడు. రెండు మోకాళ్ళ మీదకి వస్తాం, ఒక తీర్మానం చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. రండి, అందరం మోకాళ్ళ మీదకి వస్తాం. ఎవ్వరు కూడా లేచి వెళ్ళొద్దండి. ప్రభు మనకు దయచేసి త్వరగా తన పోలిక నీకు ఇవ్వాలనే ఈ కూడికల్లో, ఈ ఆవరణంలోనికి ప్రభు వచ్చాడు. తన ఆత్మ ద్వారా నీతో మాట్లాడుతూ వచ్చినాడు. నీలో ఆయన పోలిక లేకపోతే ప్రభు కొరకై నీ హృదయపు ద్వారాన్ని తెరువు. ప్రభు నీతో మాట్లాడుతూ ఉంటాడుగా. మౌనంగా నీ జీవితంలో ఒక తీర్మానం చేసుకో, ప్రభువా నీ పోలిక నాకు అవసరం, నీ యొక్క స్వరూపం నాకు అవసరం. ఒక మాట చెప్పు. నువ్వు ఇంకా రక్షించబడకపోతే, ఒకవేళ రక్షించబడిన విశ్వాసి ఆ పూర్వీక నీలో ఎదగకపోతే, కాబట్టి ప్రభు నీ రాకడ కొరకైన ఆపేక్ష కలిగినటువంటి వానిగా నన్ను చేయి ప్రభా. ఈ రూపం నాలో అంతకంతకు అధికంగా మీరే నీ కొరకై ప్రార్థన చేస్తాం. దయచేసి మీ కుడి చేయి పై కనుమన్నట్టు చూపిస్తే కార్డులు మీ దగ్గరికి తీసుకొని రాబడతాయి. దయచేసి కార్డులు ఇవ్వడంలో సహాయం చేయండి. సహోదరులారా, సహోదరులారా, ప్రభు మీ హస్తాలు చూస్తూ ఉన్నాడు. ప్రభు మీ యొక్క హస్తాలను చూస్తూ ఉంటూ ఉన్నాడు.
ప్రభు మీకు తన స్వరూపం ఇవ్వాలని ప్రభు మిమ్మల్ని కనికరించును గాక. మీ యొక్క హస్తం పైకి కనబడినట్లుగా ఎత్తి చూపించండి. కొంతమంది చేతులు ఉన్నాయి, కనబడుతున్నాయి, వారికి కార్డులు అందజేయండి. కార్డు తీసుకున్న వారు మీ చేయి క్రిందికి దించండి. కార్డు తీసుకున్న వారు మీ చేయి క్రిందికి దించండి. సోదరుడా, ప్రభు నిన్ను కనికరించును గాక. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా? ప్రార్థన చేయనే ఉంటున్నాం, ప్రార్థన చేయనే ఉంటున్నాం. చివరిసారిగా మేము అడుగుతూ ఉంటున్నాం, చివరిసారిగా మేము మిమ్మల్ని అడుగుతూ ఉంటున్నాం, ఇంకెవరైనా ఉన్నారా? ప్రార్థన చేసుకుందాం. ఏమైనా తండ్రి, యేసు ప్రభు నామమున స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ వాక్యానికి, నీ స్వరానికి స్పందించి నీ సారూప్యంలోనికి, నీ పోలికలోనికి నిన్ను అంగీకరించి ఆత్మీయ ఔన్నత్యంలోనికి రాగలుగుటకై తమ తీర్మానాన్ని చూపించినటువంటి ప్రేమైన సహోదరులు సహోదరులకై వందనాలు. వారి తీర్మానాలు స్థిరమైనవిగా చేయండి. ఉద్రేకపూరితంగా అవి లేకుండా చేయండి. కొంతమంది చిన్న బిడ్డలు కూడా వారి యొక్క చేతులు ఎత్తారు. ఏదో తాత్కాలికంగా అలవాటుగా కాకుండా ప్రభువా, నీ ఆత్మ కార్యం వారిలో వెనువెంట తీవ్రంగా జరిగించండి. వారిని ఆత్మ మీద రక్షణ నిశ్చయితలోనికి తీసుకున్నాండి. వాక్యానికి నీరు కట్టండి. యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.